హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం మసాలా చెక్కలు చాలా టేస్టీగా, సింపుల్గా, క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యం మరపట్టించుకున్న పిండి జల్లెడ పట్టుకున్నది 1 kg. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు 200 grams, కొంచెం కారం ఉన్న మిరపకాయలే తీసుకోండి. పుట్నాలు, ఏంచిన శనగపప్పు 1 కప్పు, కారం 3 tablespoons, వెల్లుల్లి గడ్డలు ఒక 5 తీసుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకోండి. అల్లం 150 grams, శుభ్రతగా కడిగి తొక్క తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం జల్లెడ పట్టి పెట్టుకున్న బియ్య పిండిని కొంచెం మధ్యలోకి ఇలా అనుకొని పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మధ్యలో వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. పుట్నాల పప్పుని చుట్టూ వేసుకోండి, కారం కూడా అలాగే చుట్టూ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1/2 కప్పు నూనె పోసుకొని కొంచెం బాగా కాగాలండి. కాగిన తర్వాత మనం పిండిలో పచ్చిమిరపకాయలు మసాలా వేసాం చూడండి, దాని మీద పోసుకోండి. ఇలా మసాలా మీద నూనె పోసినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఈ పిండి మసాలా మొత్తం బాగా కలిసే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ మసాలా చెక్కలు చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి, అన్నీ వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ముద్దలాగా అవుతుంది. ఒకసారి పిండికి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఈ పిండి మొత్తాన్ని ఒక సైడ్కి కొంచెం ప్రెస్ చేస్తూ ఓ పక్కగా అనుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి, అలాగే చేయండి. కొంచెం పిండిని ముందుకు తీసుకొని వాటర్ పోసుకుంటూ బాగా కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా కలపండి. పండగలకి ఎప్పుడు చేసే చెక్కలు చక్రాలు కాకుండా ఈ విధంగా కొంచెం వెరైటీగా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఒక పిండి ముద్దలాగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ నూనెలో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఈ విధంగా పల్చగా ప్రెస్ చేస్తూ వేసుకోండి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ చెక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఆ చెక్కలన్నీ తీసి ఓ పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి పండక్కి నేను ఊరెళ్ళినప్పుడు మా అమ్మ ఇవి చాలా బాగా చేస్తారండి. మా అమ్మ దగ్గర నేను నేర్చుకొని మీకోసం నేను తయారు చేసి మీకు వీడియో పెడుతున్నాను. మీరు ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి, ఇదే విధంగా వేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా చెక్కలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.